మంచిగా అనిపించింది అండి సినిమా. సో అంటే ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది, వాళ్ళు నడిపించిన విధానం మన తెలుగు నేటివిటీకి మన రీమేక్ సినిమా అయినప్పటికీ మన ఆడియన్స్కి తగ్గట్టు సినిమా తీశారు. సో ముగ్గురు ప్రాణబట్టి నటించారండి. సో ముగ్గురికి మంచి కంబ్యాక్ సినిమా అవుతుంది. స్టోరీ లైన్ బాగుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి చూడండి. మంచి కలెక్షన్ మూవీ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చాలా బాగా నటించారు. సో తర్వాత మంచి బ్రేక్ త్రూ సినిమా ఎవరికి వస్తుందంటే మంచు మనోజ్ గారు. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉందంటే మంచు మనోజ్ గారు విలనిజం వేయటమే, విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారండి. సో ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి. సో మేమైతే విజిల్స్ వేసాము. సో అంటే లాస్ట్లో వచ్చేసరికి ఆడియన్స్ అంతా లేచి క్లాప్స్ కొడుతున్నారండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. సో చాలా బాగుందండి, అందరు కలిసి చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. డివిజనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్తో పాటు ఫైట్స్ కూడా బాగున్నాయండి. సో అట్లే లేదండి, స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తను ప్లే చేస్తాడండి, నవ్వించాడు కొంత. మంచిగా అనిపించిందండి, పనికొస్తుందండి, చాలా బాగా. భైరవం సినిమా ఎలా ఉందంటేనా చూసినంతసేపు బోరు కొట్టకుండా మనకు ఓకే అనిపించింది. అంటే మనం టికెట్ కొనుక్కున్నందుకు న్యాయం చేశారు. బట్ ఇందులో మంచి మనోజ్ గారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన బేస్ వాయిస్తో, ఆయన యాక్టింగ్ స్కిల్స్తో కంబ్యాక్ అనిపించడం. 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న యాక్టింగ్ స్కిల్స్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడ ఆయన మర్చిపోలేదు. నిజంగా చెప్తున్నాను, ఎవరెవరు ఎంత ట్రోల్ చేసినా సరే మంచి మనోజ్ హీరో కట్టవడం అన్న ద బెస్ట్ యాక్టర్ టాలీవుడ్కి చాలా బాగా నటించిన. అలాగే నారా రోహిత్ గారు ఒక డీసెంట్ పవర్ఫుల్ రోల్ తీసేశారనమాట. ఆయన నడిచొస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో, అంత బాగుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఏంటంటే ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఆయన యాక్టింగ్ కాదు, నిజంగా ఒక తాండవం చూపించారనమాట, అంత బాగా చూపించారు. ఓకే, ముగ్గురికి కోసం కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అంటే బ్లాక్ బస్టర్ కానీ కలెక్షన్లు వచ్చి ఒక డీసెంట్ హిట్గా చెప్పుకోవచ్చు. బట్ మాసి ఫైట్స్ మాత్రం డైరెక్టర్ ఏదైతే ఉన్న ఫైట్లోని ఎలివేషన్లో మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ చూపించండి. బట్ స్టోరీ ఏంటంటే ఒక రొటీన్ వేలో పోతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలిసిపోయేలా వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్క్రీన్ ప్లేతో మాస్ ఫైట్స్ ఎలివేషన్తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. విజయ్ గారు బాగా డీజేలు చేశారు. బట్ మ్యూజిక్ అయితే సాంగ్స్ యావరేజ్గా ఉన్న అండ్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా మంది ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఇంటర్వల్ ఫైట్లో కావచ్చు, క్లైమాక్స్లో కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా శంకర్ గారి కూతురు కోసం మాట్లాడుకుంటే నిజంగా చాలా బాగా నటించింది. చాలా క్యూట్గా ఉంది, మాస్గా ఉంది, డ్యాన్సులు కూడా చాలా బాగా చేసింది. ఇంకో సాయి కుమార్ అనుకోవచ్చు అనమాట. తెలుగు మాత్రం సూపర్ అనమాట ఆవిడ యాక్టింగ్ ఆఫ్ డ్యాన్సులు అయితే. బట్ ఓకే, మనం సినిమా అంతా కూడా ఇలా ముగ్గురులోనే ఉంటుందన్న. బట్ నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా వెయిట్ ఉండే, చాలా పవర్ఫుల్ రోల్స్ అనమాట. ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా అన్న భైరవం సినిమా, అంతే. థ్యాంక్ యూ. భైరవం సినిమా చాలా బాగా తీసాడు. ఈ యాక్షన్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసాం ముగ్గురు హీరోలు పెడితే ఏదో ఉంటుందేమో సంథింగ్ స్టోరీ అని, కానీ ఇలాంటి స్టోరీ ఒకటి ఉంటుంది, ఎంత చిన్న స్టోరీని అంత పెద్ద యాక్షన్ మూవీగా తీయొచ్చు అని కూడా అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. ట్విస్టులు అయితే బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు ఉన్నాయి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటాం, కానీ వీళ్ళే చేసుకుని లాస్ట్కి ఎవడు చేద్దాం అని ఆయన కూడా చేశారు. స్టోరీ అంతా చాలా మంచిగా తీసుకెళ్ళి ముగ్గురు హీరోలు కూడా ఈక్వల్ ప్లాట్ఫామ్, ముగ్గురులో ఎవరిని తగ్గించలే. మెయిన్ మంచు మనోజ్ బేస్ వాయిస్, మంచు మనోజ్ అసలు మాట్లాడుతుంటేనే ఆ బేస్కి హిట్ మూవీలో నాని అంటాడు కదా ఏ అని ఆ ఫీలింగ్ వచ్చింది. మంచు మనోజ్ మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు. మోహన్ బాబు గుర్తు చేశాడు. మోహన్ బాబు ఎలాగైతే విలన్ కమ్ హీరో క్యారెక్టర్ చేశాడో మంచు మనోజ్ కూడా సేమ్ మూవీలు అలాగే చూపించాడు. విలన్గా చూపించాడు, హీరోగా చూపించాడు, ఒక ఫ్రెండ్ ఎమోషన్ చూపించాడు. నారా రోహిత్ మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు, బాహుబలిలో ప్రభాస్ని పెట్టినంత రేంజ్లో పెట్టాడు. మ్యూచువల్ ఫ్రెండ్గా పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్ని. ఇద్దరికీ న్యాయం చేశాడు, ఎవరిని తగ్గకుండా. ఇద్దరికి అసలు క్లైమాక్స్ వచ్చేటప్పటికి డీటెయిల్గా అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా క్లారిటీ. ముగ్గురు హీరోల్ని ఈక్వల్గా ఫినిష్ చేశాడు డైరెక్టర్, చాలా ఇంటెలిజెంట్. 3 సాంగ్స్ పెట్టాడు, సాంగ్స్ కూడా నెంబర్ 1 ఉన్నాయి. శంకర్ గారి కూతురు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. ఒక గిచ్చిడి సాంగ్ ఉంది, మంచి మూవీ ఏంట్రా యాక్షన్లో వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆ గిచ్చిడి సాంగ్ వచ్చింది, బాగుంది గిచ్చిడి సాంగ్. ఆవిడేం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగుంది. హీరోయిన్ మెటీరియల్, డ్యాన్స్ బాగా వేసింది, బాగా ఇచ్చించుకుంది. ఒక 100 సార్లు ఇచ్చుంటాడు ఒక సాంగ్లు మాత్రం. మూవీ దేని గురించి అంటారు? మూవీ దేవాలయాలు ఉంటాయి కదా, దేవాలయాలు వాటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటిని ఎవడైనా బయట నుంచి వచ్చి పొలిటికల్గా ఆక్రమించేస్తే ఉంటారు కదా, లోకల్లో ఒప్పుకోరుగా, వీళ్ళ తరతరాల నుంచి వస్తారు కదా. రీమేక్ లాగా అయితే అసలు అనిపించట్లేదు, ఎందుకంటే మంచు మనోజ్ కొంచెం గ్యాప్ ఇచ్చామని ఆకలి మీద ఉన్నాడు, నారా రోహిత్ కూడా ఆకలి మీదే ఉన్నాడు, బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు పడద్దా హిట్ పైకి వెళ్దాం అంటున్నాడు. ముగ్గురు ఆకలితో ఉన్న హీరోలు తెచ్చి రీమేక్ తెస్తాయేంటి, ప్రెస్ స్టోరీ తెస్తాయేంటి. తెలుగులో తీసాడు, తమిళ్లో తీయలేదుగా, తెలుగు డైరెక్టరే తీసాడు.
ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా బాగానే చేశాడు డైరెక్టర్. ల్యాగ్ అనిపిస్తుంది ఏమో అనే టైంకే మంచి సాంగ్ పెట్టాడు. 3 సాంగ్లు కూడా నెంబర్ 1గా ఉన్నాయి వినడానికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అసలు ఎక్కడ పెద్ద టాప్ హీరో కొట్టినట్టే కొట్టాడు బ్యాక్గ్రౌండ్, ఎక్కడా కూడా తగ్గలేదు. ముగ్గురికి ఎలివేషన్ ఇచ్చాడు. అసలు ముగ్గురు ఇంట్రడక్షన్ మైండ్ పోయింది. 1 by 1 ముగ్గురు ఇంట్రడక్షన్ కూడా వితిన్ 10 minutesలో ఇంట్రడ్యూస్ చేశాడు. ముగ్గురిని కూడా 10 minutesలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరికి ఇచ్చేదాని ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చాడు. అసలు ఎక్కడ తగ్గలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించారు? బాగా మెయింటైన్ చేశారు, బాగా పెట్టారు. ఎక్కడా కూడా వీళ్ళు తగ్గారు అన్నట్లేదు, తగ్గేది లేనట్టే చేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.